హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు అయితే నా వ్లాగ్ క్లీనింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. దాంతోపాటు మంచి రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఓపెన్ చేయడమే కటన్స్ తీస్తుంది ఏంటి అనుకుంటున్నారా? నేను దాతికి వెళ్ళిన దగ్గర నుంచి నా పని అయితే ఇదేనండి. కానీ ఇంత చేసినా నాకు ఒక్క రూమ్ అయితే క్లీన్ అయింది. ఎందుకంటే యాక్చువల్గా 1 డేలో నేను మొత్తం క్లీన్ చేసేస్తా హౌస్ మొత్తం. బట్ ఈరోజు అసలు అలా కాదు, అంత స్మాష్ అనమాట. అసలు ఎందుకు స్టార్ట్ చేశాను, ఏ ముహూర్తాన్ని అన్నట్లు స్టార్ట్ చేశానో కానీ అసలు ఏం అవ్వలేదండి పని. ఎందుకు అనేది ముందు మాట్లాడతాను. ఈ వీడియో అసలు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, విండోస్ కానీ అలాగే మెస్ డోర్స్ కానీ క్లీన్ చేయడానికి ఈ యొక్క బ్లోయర్ అని తీసుకొచ్చారనమాట. నా కష్టాలు చూడలేక మా వారు. చాలా బాగా వర్క్ అవుతుందండి. మీలో ఎవరైనా యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాన్కి ఉండిద్ది కదండి, ఫ్యాన్ వింగ్స్కి ఉండే డస్ట్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నాకైతే త్వరగా అయిపోయిద్ది అనుకున్నాను, అయిపోద్దండి. కానీ ఏమైందంటే నా మిషన్ పాడైపోయిందనమాట. దానికోసం సర్వీస్కి నిన్న నైటే కాల్ చేశాను. వాళ్ళు 2 డేస్ పట్టిద్దన్నారు. కాదు, నేను ఇప్పుడు క్లీన్ చేసిన రోజునే నాకు అన్నీ తీసేసే అలవాటు ఒకటి ఉందనమాట. బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేస్తాను. కాదని మా వారి దగ్గరికి వెళ్ళి చెవులో జోరీగలాగా వాగుతూనే ఉన్నాను. అప్పుడు మా వారు వెళ్ళి మా వారికి తెలిసిన ఒక ఆయన తీసుకొచ్చారు. ఆయన ఒక పక్కన చేస్తున్నారు. అప్పుడప్పుడు ఆయన అందించమన్నవి అందిస్తాం. అంటే ఏం లేదండి, మాకు సాల్ట్ వాటర్ వస్తాయి, దానివల్ల రస్ట్ పట్టేసి అలా అయిపోయిందనమాట. ఇంకా అదైతే పని అయిపోయింది. ఇంకా ఒక రౌండా ఈరోజు 4 రౌండ్స్ చేశానండి. మొత్తం మిషన్ మొత్తం ఆడుతూనే ఉంది. ఇంకా అలా వేసిన తర్వాత ఆయన్ని తీసుకొస్తూ మా వారు చికెన్ కూడా తీసుకొచ్చారు. ఎందుకనంటే దాత్విక్కి ఆల్రెడీ మార్నింగ్ పప్పు చేసేసాను. దాత్విక్ వెళ్ళేటప్పుడు నాకు చికెన్ ఫ్రై చేయాలని చెప్పి వాళ్ళ డాడీ చెప్పారనమాట. అందుకనే మా వారేమో నాకు చికెన్ ఫ్రై వద్దమ్మా, నాకు కర్రీ కావాలన్నారు. వారి కోసమేమో చికెన్ కర్రీ, మా కోసమేమో చికెన్ ఫ్రై అండ్ పప్పు. ఇలా అయితే తినేసానండి. అసలు బుద్ధి కలదండి రైస్ అయితే ఈరోజు. ఎందుకనంటే గజిబిజిగా ఉంటే నాకు అస్సలు ఎక్కదు ఫుడ్ అనేది. ముందల అంతా నీట్గా ఉంటేనే తినగలను. అయితే ఇంకా అలా పెట్టేసుకుని ఇంకా తినేసాను అనమాట. తినేసి 5 మినిట్స్ కూడా రెస్ట్ లేదండి. ఇంకా స్వీట్ కార్న్ అయితే ఒలిచేసి స్వీట్ కార్న్తో ఇలా స్టీమ్ చేశాను. పకోడీ చేయాలని దాత్విక్కి. మరి వచ్చేస్తాడు కదా, ఆడొచ్చే లోపల ఇలా ఒక పక్కన స్టీమ్ చేసి ఒక పక్కకు అయిందండి. లివింగ్ రూమ్ అయిపోయింది. నేను కిచెన్ కూడా క్లీన్ చేసేటప్పుడు మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను, చూడండి. ఈ వీడియోలో అయితే చాలా ఫాస్ట్గా చెప్పేశాను. ఫాస్ట్గా అయితే వీడియో తీయడానికి కూడా నా మైండ్ సెట్ కాలేదు ఈరోజు, అందుకనే తీలేపోయాను అంతే. రెసిపీలోకి వచ్చేద్దాం. ఈరోజు ఇంకా స్వీట్ కార్న్ ఉడకబెట్టుకున్న దాంట్లో 4 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, అలాగే 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి వేసుకున్నాను. దాంట్లో సాల్ట్, అలాగే చాట్ మసాలా, 1 స్పూన్ ఏమో జీరా పౌడర్, 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకున్నాను. యాక్చువల్గా నేను కారం వేసుకుంటాను అనమాట. అయితే కారం కాదు, చాట్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది అనిపించింది, అందుకనే వేసాను. నిజంగా చాలా బాగుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నా దగ్గర కార్న్ఫ్లెక్స్ కనిపించాయి, అంటే కార్న్ చిప్స్, కార్న్ఫ్లెక్స్ కాదు సారీ. ఆ చిప్స్ని ఇలా క్రష్ చేసేసి వేసుకున్నాను. అయిపోయినాయండి, అందుకనే తక్కువ వేసుకున్నాను. నిజంగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుందండి, అక్కడక్కడ తగులుతూ ఉంటే నిజంగా అంటే చాలా బాగుంది. అందరూ అసలు ఇలా అయితే ఇలా ఫ్రై చేసేసుకోవచ్చండి. బట్ మా వాడికి ఇలా ఇష్టం ఉండదు. దాత్విక్కి పకోడీలాగా ఉండాలి, అంటే కొంచెం ఉండలుగా అక్కడక్కడ తగులుతున్నట్టు సేమ్ పకోడీలాగా కావాలి. అందుకనే లైట్గా వాటర్ యాడ్ చేసి దాన్ని కొంచెం తడి చేస్తానన్నమాట. ఇలా కలుపుతున్నానండి. పైనుంచి ఏదో ఒక టప్మని సౌండ్ వచ్చింది. ఒకేసారి భయం వేసింది, ఏం పడిందా అని. కాదు, నా విండోలో పక్కన పిల్లి దూకింది పైనుంచి. అది అసలు ఎలా ఉందంటే చాలాసేపు అలాగే చూస్తుందండి నా వైపు. అలా చూస్తుంటే మీతో షేర్ చేశాను జస్ట్ అంతే. ఇంకా అలా కలిపేసిన తర్వాత ఒక పక్కన అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి. హీట్ అయిపోతుంది అంటే పకోడీ వేసేసి పక్కన పెట్టేస్తే వాడు వచ్చి తింటాడు. ఇంకా నాకు చిన్న పని ఉంది, మళ్ళీ చదివించే వాడికి ఎగ్జామ్స్ అనమాట, చదివించాలి. ఇంకా చదివించడానికి నేను కూర్చోవాలంటే ఆ ఇల్లు కొంచెం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా చేసుకొని తినండి స్వీట్ కార్న్ పకోడీ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అన్ని రౌండ్స్ అలా వేసేసి వాడికి ఇచ్చేసాను అనమాట. ఈ రోజైతే గజిబిజి గందరగోళం లాగా అలా మొత్తం జరిగింది. ఈరోజు మొత్తం వర్కేనండి. బాడీ అయితే అసలు ఎంత స్ట్రెయిన్ అయ్యానంటే అంత స్ట్రెయిన్. ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నానండి బాడీ పెయిన్స్ది. ఇంకా మా వారైతే గుడికి కూడా కలర్స్ వేస్తున్నారు, అంటే పెయింట్ వేస్తున్నారండి. కొంచెం మొన్న ధూపం అవన్నీ వేసి నల్లగా అయిపోయింది. అందుకనే ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యేది ఏంటి అంటే, బ్లోయర్ అయితే బాగా యూజ్ అవుతుందండి బూజు దులపడానికి, అది యూజ్ చేసుకోండి. ఇంకా రెసిపీస్ అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్